నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవత్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. ఈరోజు విష్ణు సహస్రనామ గాథావళిలో 45వ నామం ఓం ధాతు వృత్తమాయ నమః అన్న నామం గురించి తెలుసుకుందామండి. రచయిత శ్రీ విఎస్ కరుణాకరన్ గారు ఈ నామానికి సాటి లేని మేటి సృష్టికర్త అని నామకరణం చేశారు. మరి కథలోకి ప్రవేశిద్దామండి. శ్రీమన్నారాయణుడు ఈ సకల చరాచర సృష్టిని రచించే భారాన్ని బ్రహ్మదేవునికి అప్పగించాడు. ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మ మనసులో కొత్త ఆలోచన ఒకటి రుద్బుదింది. తిరుగులేని అపురూప సౌందర్య రాశిని, మచ్చేలేని మహిళారత్నాన్ని సృష్టిస్తే ఎలా ఉంటుందో అన్నదే ఆ సరికొత్త ఆలోచన. తన కార్యసాధనకు ముందుగా చతుర్ముఖుడు శ్రీమన్నారాయణుని మనసారా ప్రార్థించుకున్నాడు. ఆ పైన జీవుల పాపపుణ్యాల వివరాలను తిరగవేయడం ఆరంభించాడు. ఇంతటి అపురూప సౌందర్యరాశి శరీరంలోకి ప్రవేశించడానికి తగిన ఆత్మను గురించి శోధించసాగాడు. అటువంటి సమయంలో సరస్వతీదేవి తన భర్త అయిన చతురాననుడిని ఏదో సంప్రదించాలని పిలిచింది. దానికి బ్రహ్మ ఇలా అన్నాడు: దేవి, దయచేసి నా ఏకాగ్రతకు భంగం కలిగించవద్దు. తిరుగులేని అపురూప సౌందర్య రాశిని సృష్టించే ప్రయత్నంలో ఉన్నాను. అయితే సరస్వతికి ఈ మాట అంతగా రుచించలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకాలము తానే తిరుగులేని సౌందర్యవతినని ఆమె భావిస్తూ వస్తోంది. తనలో ఏ విధమైన లోపము లేదనే అనుకుంటూ ఉంది ఆమె. కనీసం తన భర్త కంటికైనా తాను అందరికన్నా మిన్నగా గోచరిస్తోందని అనుకుంటున్న సరస్వతి ఈనాడు తన భర్త నోటి వెంట అపురూప సౌందర్య రాశిని సృష్టిస్తున్నాను అన్న మాట విని నొచ్చుకుంది. సరస్వతి వదనం చిన్నబోయింది. తన భర్త సృష్టించబోయే ఆ అపురూప సౌందర్య రాశి పట్ల ఈర్ష్య పుట్టుకొచ్చింది. వీటిని గమనించని చతుర్ముఖుడు తన పనిలో పూర్తిగా లీనమయ్యాడు. అటువంటి సమయంలో నారద మహర్షి అక్కడకు వేంచేయడం జరిగింది. విషణ్ణవదనంతో దర్శనమిచ్చిన తన తల్లి సరస్వతిని చూడగానే ఆ కలహభోజనుడికి మహదానందమైంది. ఇదే కదా ఆయనకు కావలసింది. తల్లి, నీవెందుకో విచారంగా కానవస్తున్నావు? కారణం సెలవిస్తే నేనేమైనా సహాయపడగలనేమోనమ్మా అని వినయంగా ప్రశ్నించాడు నారదుడు. నాయనా, ఈనాడు నీ తండ్రి దృష్టిలో నేను అపురూపమైన సౌందర్యవతిని కాను. ప్రస్తుతం ఆయన మచ్చలేని మహా సౌందర్యరాశిని సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు. నారదుడు ఇది వినగానే పక్కున నవ్వుతూ తల్లిని ఇలా ఓదార్చాడు: నిన్ను మించిన అంతులేని సౌందర్య రాశి వేరే ఎవరుంటారు తల్లి? నీవేమీ కలత చెందనవసరం లేదు. దీనిని చిటికలో పరిష్కరించవచ్చు. తండ్రిగారి చేతిలో రూపుదిద్దుకోబోయే ఈ సుందరాంగిలో కూడా ఏదో ఒక లోపం ఉండకమానదు. నన్ను నమ్ము. నారదుడు తన పనిలో లీనమైన బ్రహ్మ వద్దకు చేరుకున్నాడు. తండ్రి, మీరొక అపురూప సౌందర్య రాశిని సృష్టిస్తున్నట్లు తెలిసింది. ఆమెకు తగిన భర్తను కూడా ఈసరికి మీరు నిర్ణయించే ఉంటారని భావిస్తూ ఉన్నాను అంటూ పలకరించాడు. తన పనిలో పూర్తిగా నిమగ్నమైన బ్రహ్మ ఏకాగ్రతకు నారదుని పలకరింపుతో ఒక్కసారి భంగం వాటిల్లింది. తడబడుతున్న పలుకులతో అవునవును, ఆ విషయాన్ని గురించి కూడా నేను యోచించాలి అన్నాడు. తండ్రి, మీ చేతిలో రూపుదిద్దుకుంటున్న ఈ సౌందర్య రాశి పేరేమిటో తెలుసుకోవచ్చునా? ఈ సుందరాంగి పేరు అహల్య.
అహల్య అంటే ఏ విధమైన లోపము దోషము లేనిది అని అర్థం. సంతోషం. మరి ఈమెకు తగిన వరుడు కూడా లభించాలి కదా. మీరు వెంటనే స్వయంవరం ప్రకటించండి. అందరికన్నా ముందు ఎవరైతే భూమిని చుట్టి రాగలుగుతారో వారే ఈమెను చేపట్టగలవాడని చాటించండి. ఈ ఆలోచన చాలా ఉత్తమంగా ఉంది. బ్రహ్మ నారదుని మాటకు వెనువెంటనే ఆమోదం తెలిపారు. బ్రహ్మ ఇలా అనుకున్నాడు, ఈమె నుదుట నేను అహల్య అని లిఖించాను. ఆమె 100కి 100 పాళ్ళు ఏ లోపమూ లేనిదే అవుతుంది. స్వయంవరం ప్రకటించడమైంది. దేవేంద్రుడు అహల్య అందానికి పరవశం చెంది ఆ సుందరాంగిని ఎలాగైనా వివాహమాడి తీరాలని నిశ్చయించుకున్నాడు. అహల్య అందానికి ముగ్ధులైన అగ్ని, వాయుదేవతలు కూడా స్వయంవరంలో పాల్గొన్నారు. భూప్రదక్షిణ చేసి రావాలని అగ్నిదేవుడు అజవాహనుడై రాగా, వరుణుడు మకరం పైన, వాయుదేవుడు హరిణాన్ని, ఇంద్రుడు కదులుతున్న కైలాస శిఖరం వంటి ఐరావతాన్ని ఎక్కి తమ ప్రయాణాన్ని ఆరంభించారు. ఇంద్రుడు అందరికన్నా ముందున్నాడు. అయితే ప్రయాణం పూర్తి కావడానికి సమయం చాలా పడుతోంది. ఈలోగా కలహభోజనుడు నారదుడు తపోదీక్షలో మునిగిన 80 సంవత్సరాల గౌతమ ఋషి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, మునీంద్ర, ఎన్నాళ్ళిలా ఒంటరి జీవితాన్ని గడుపుతావు? హోమాది క్రతువులకు ఆచరించేటప్పుడు నీకొక సహధర్మచారిని కావాలి కదా. వెంటనే వివాహం చేసుకో. నీకొక తగిన వధువును నేను వెదికి ఉంచాను. వెంటనే నాతో రా అన్నాడు. తన వెంట నారదుడు త్వరగా గౌతముడిని ఒక గోశాలకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఒక గోవు ఈనడానికి సిద్ధంగా ఉంది. గౌతముని త్వరగా ఆవుకు ప్రదక్షిణ కావించమని నారదుడు సలహా ఇచ్చాడు. గో గర్భం నుండి బయటికి రాబోతున్న దూడ ముఖం కానవస్తోంది. ఈ లెక్కన ఆ గోవుకు 2 దిక్కులా ముఖాలున్నట్టే కదా. గోవు ఎడమవైపు నుండి ప్రదక్షిణ ఆరంభించమని కూడా నారదుడు చెప్పాడు. ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ వృద్ధ మహర్షిని చూసి నారదుడిలా అన్నాడు, గౌతమ, ఇప్పుడు నీవు గో ప్రదక్షిణ పూర్తి చేసినట్లే, అది దూడను ఈనుతున్న సమయంలో. కాని నీ చర్యకు కారణం నాకు అర్థమవడం లేదు నారదా అన్నాడు గౌతముడు. నాతోరా గౌతమ, అంతా నీకే తేటతెల్లమవుతుంది. తనతో తోడుకుని పోయిన గౌతముడిని బ్రహ్మ ముందుంచి నారదుడు ఇలా అన్నాడు, తండ్రి, ఇదిగో నీ జామాత. నా జామాత? నీ భావమేమి నారదా అన్నారు బ్రహ్మదేవుడు అర్థం కాక. అయోమయంలో పడి అడిగాడు. ఈయనే అందరికన్నా ముందు భూప్రదక్షిణ కావించి స్వయంవరంలో గెలుపొందాడు. నిజమా? బ్రహ్మ గౌతముని వంక చూసి ప్రశ్నించాడు. నేను ఈనబోతున్న గోవుకు ప్రదక్షిణ కావించాను. గౌతముడు నిజాన్నే పలికాడు కదా. నీ ఉద్దేశమేమి నారదా? ఈ వృద్ధమౌని తాను కేవలం గోప్రదక్షిణ మాత్రమే చేశానంటున్నాడు. మరి నీవేమో ఇతడు స్వయంవరంలో గెలిచాడు అంటున్నావు. ఏది సత్యము? నారదుడు ఇలా వివరించాడు. తండ్రి, గోప్రదక్షిణ అందులోనూ ఈనబోతున్న గోవును చుట్టి వస్తే భూప్రదక్షిణ చేసిన ఫలం లభిస్తుందని వేదాలు ఎలుగెత్తి ఘోషిస్తూ ఉన్నాయి. అందుకే ఈ గౌతమునికే ఫలం దక్కాలి. వేదాలను గౌరవించేవారే అయితే వాటిలో చెప్పినట్టు గౌతమునికి భూప్రదక్షిణ ఫలంగా అహల్య లభించాలి. విధి లేక విధాత దీనికి తలవంచాడు. గౌతముడు అహల్యను వివాహమాడి మిథిలాపురి సమీపాన ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. వారికి శతానందుడు జన్మించాడు. బ్రహ్మదేవునికి మాత్రం తాను అనుకున్నది సంపూర్ణంగా నెరవేరలేదని అసంతృప్తి మిగిలిపోయింది. నేను ఏ లోపము లేని తిరుగులేని సౌందర్యవతిని సృష్టించదలిచాను. కాని ఇప్పుడు ఆమెను తనకన్నా ఎంతో పెద్దవాడైన వరుణి చేతిలో పెట్టడం వలన లోపం ఏర్పడింది అని మదనపడ్డాడు. అహల్యను వివాహం చేసుకోవాలని అందరికన్నా ముందు భూప్రదక్షిణను పూర్తి చేసుకుని ఇంద్రుడు బ్రహ్మ వద్దకు వచ్చాడు. తక్కిన దేవతలు మాత్రం అనివార్య కారణాల వలన తమ ప్రయాణాన్ని మధ్యలోనే విరమించుకున్నారు. అహల్యకు వివాహం జరిగిపోయిందన్న వార్త విని ఇంద్రుడు హతాశుడయ్యాడు. అతని ఆశలపైన నీరు చల్లినట్టయింది. భరించలేకపోయాడు. ఇంద్రుడు ఏదో విధంగా అహల్యను పొంది తీరాలని నిర్ణయించుకున్నాడు.
ఇంద్రుడు ఒక పథకం ప్రకారం అహల్యను ఏ విధంగా లోబరుచుకున్నాడు అన్నది మనకు రామాయణం ద్వారా విషదమే. ఇంద్రుడు కుక్కుట రూపంలో గౌతముని ఆశ్రమానికి చేరువలో తెల్లవారటానికి ముందే కూత పెట్టడము, అనుష్ఠానానికి సమయం మించిపోతోందని ఆయన గంగానది ఒడ్డుకు పోవడము, ఇంద్రుడు గౌతముని వేషంలో అహల్యను పొందడము, అహల్య నిజాన్ని తెలుసుకోవడము, మలినమైన అహల్యను గౌతముడి శిలగా పడి ఉండమని శాపమివ్వడం వంటి సంఘటనలు మనందరికీ తెలిసినవే. తరువాత శ్రీరామ పాద స్పర్శ వలన అహల్య శాప విముక్తురాలైంది. పంచమహాపతివ్రతలలో అహల్య పేరు అందరికన్నా ముందుంటుందన్నది మహాత్ములు ముక్త కంఠంతో ఘోషించారు. ఇది గమనించి ఆశ్చర్యపోయిన నారదుడు బ్రహ్మదేవుని శ్లాఘించడానికి వెళ్ళాడు. ప్రశంసలను విన్న బ్రహ్మ ఇలా అన్నాడు: పుత్రా, ఇది నా విజయం కాదు. నేను సృష్టిని ఆరంభించే ముందు సృష్టికర్తకే సృష్టికర్త అయిన నారాయణుని ప్రార్థించాను. ఆయన చేతిలో నేనొక పరికరాన్ని మాత్రమే. సాటిలేని మేటి సృష్టికర్త అయిన ఆయన ఒక మహిళ ఏ విధమైన దోషము లేనిదవుతుందని నిర్ణయించాడు. అందుకే నువ్వు గాని నేను కాని ఆమె స్వభావంలో ఇసుమంతైనా లోపాన్ని కలిగించలేకపోయాం. ఆమె ఏ విధమైన లోపము లేనిదిగానే నిలిచింది. నేను ఆమెను సృష్టిస్తున్న సమయంలో నీవు వచ్చి నా ఏకాగ్రతను భంగం కలిగించడం వలన ఆమె నొసటన నేను అహల్యకు బదులు మారుగా హల్య అని వ్రాసినట్లు నాకు గోచరిస్తోంది. కాని దానిని కూడా ఆ మేటి సృష్టికర్త సరిదిద్దనే దిద్దాడు. ఈ సృష్టికంతటికీ సర్వోత్తముడు సర్వశ్రేష్ఠుడు అయిన ఆ సృష్టికర్త పాదుకలు విధి వ్రాతనే మార్చగల సమర్థత గలవి. వేదాంత దేశికుల వారు పాదుకా సహస్రంలో ఇలా కీర్తించారు: ఎవరైతే ఆయన చరణాలను శరణు వేడి పాదుకలపై పడతారో వారి విధివ్రాతలోని లోటుపాట్లను దిద్ది కూడా అవి ఉత్తమంగా మార్చగలవు. మన విధిరాతలోని లోపాలను కూడా సరిదిద్దమని ఆ పరాత్పరుని, ఆ శ్రేష్టమైన సృష్టికర్తను ప్రార్థిద్దాం. తప్పక ఫలితం లభిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. నిరుక్తిలో ఇలా ఉంది: యో వై స్యాద్ ధాతుః ఉత్కృష్టః సచ స్యాత్ ధాతురుత్తమః. రండి భగవద్బంధువులారా, ఓం ధాతురుత్తమాయ నమః అని ప్రార్థిద్దాం. లోపాలని సరిచేసుకుందాం. మరి ఒక చిన్న నీతి కథ చెప్పుకుందామండి. పరమ పూజ్యులు శ్రీ విద్యాప్రకాశానంద స్వామివారు మనకు అందించిన పరమార్థ కథల్లో నుంచి పరహిత చింతన అన్న ఒక చిన్న నీతి కథను తెలుసుకుందాం. పూర్వము మహాదేవ గోవిందరావు అనే పేరుగల ఒక గొప్ప తత్వవేత్త ఉండేవారు. అతని బోధలు సర్వజన సమ్మతములై అత్యంత ప్రయోజకరములై ఉండుట వలన ప్రజలు అతనిని గురుతుల్యునిగా భావించి అతని బోధలను కార్యాన్విత పునర్చుటకై ప్రయత్నించుచూ ఉండిరి. ఏ సిద్ధాంతమైనను ముందుగా తాను అనుష్ఠించి తదుపరి ఇతరులకు బోధించుట వలన అతని వాక్యములకు ఎంతయో విలువ ఉండేది. ఆచరించి చెప్పుట అతని ప్రత్యేకత. పవిత్ర హృదయము, దయార్ద్ర చిత్తము, నిరంతర పరహిత చింతన కలిగి ఉండుట వలన ఎందరో అతనికి భక్తులుగా, శిష్యులుగా చేరిరి. తానున్న ప్రదేశమందును, పరిసర గ్రామములందును, సుదూర ప్రాంతములందును అతనికి శిష్యకోటి ఏర్పడెను. అతని శిష్యులలో ధనవంతులు కలరు, బీదవారు కలరు, విద్యావంతులు కలరు, విద్య లేనివారు కలరు. సుదూర ప్రాంతమునన్న ఒక ధనిక శిష్యునకు ఒక పెద్ద మామిడి తోట కలదు. అందు రకరకములైన మామిడి పళ్ళు కాచేవి. పండ్లు బాగుగా పండిన సమయమున గురుదేవునకు కొన్ని మధుర ఫలములను పంపినచో ఎంత బాగుండును అని అనుకొని, గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము. మన తోటలోని ఫలము ఒక్కటైనను అతని హృదయమున పడినచో అది ఎంతటి మహత్తర పుణ్య విశేషము అని తలంచినవాడై ఆ ధనిక శిష్యుడు అత్యంత మధురములైన కొన్ని మామిడి పండ్లను కోయించి ఒక గంపలో పెట్టి చక్కగా ప్యాకింగ్ చేసి రైల్వే పార్సల్ ద్వారా గురుదేవుడైన
ఆయనకి పంపారు. గంప ఇంటికి చేరగానే దాని కుట్లు విప్పుతుండెను. సామాన్యంగా పండ్ల గంప ఇంటికి రాగానే ఇంటి వారందరూ దాని చుట్టూ చేరుతుందరు. అట్లే రాబడే కుటుంబ సభ్యులందరూ ఆ మధుర ఫలములను చూచుటకు ఆరగించుటకు సమీపమునకు వచ్చి చేరేది. బుట్ట విడదీసిన పిదప రానడే అందొక పండును తీసి చాకుతో ఒక ముక్కను కోసి నోటిలో వేసుకుని తక్కిన పండంతను చప్పున బుట్టలో పడవేశాను. ఆ దృశ్యమును చూచుచున్న కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యచకితులైరి. అతడెందులకు ఆ విధముగా చేసెనో ఎవరికినీ అంతుపట్టలేదు. సందేహ నివారణము కొరకై ప్రక్కనున్న ఒకరు తెగించి వారు ఇట్లు అడిగి వేసి, ఏమండి, మామిడి పండు పుల్లగానున్నదా ఏమి? అందులోకి అతడు ఏమీ మాట్లాడలేదు. తీపిగానున్నది, మామూలు తీపి కాదు, మహా తీపి. ఈ మధ్య అంత తీపి పండు నేనెప్పుడునూ తినలేదు అని సమాధానమొసాను. వెంటనే పక్కనే ఉన్న అతడు, అంత తీపిగా ఉన్నచో ఒక ముక్క మాత్రమే తిని మిగతా పండునంతనూ బుట్టలో పడవేసినారెందుకు అని తక్షణమే ప్రశ్నించాను. దానికి సమాధానముగా రాబడే ఇట్లు పలికెను, అతి మధురముగానున్నది కాబట్టే దానిని నేను తినకుండా ఇతరులకు వదిలివేసి తిని. ఇతరుడు ఆ మాధుర్యమును చవిచూచి ఆనందపడినచో అదియే నాకు 10,000. వారి ఆనందమే నా ఆనందం, ఇతరుల సుఖమే నా సుఖము. ఒకడు ఆనందపడినచో అదియే నాకు పరమతృప్తి. నేను తినిన ఫలము శాశ్వత పుణ్య తలమును కలుగజేయను. రావడే యొక్క ఈ అద్భుత బూదను విని ప్రక్కనున్న వారందరూ అతనిని స్వార్థ త్యాగమునకు, పరోపకారానికి, పరహిత కాంక్షకు ఎంతయో ఆనందపడి ఉదాత్త స్వభావమును తామును తమ జీవితములందు అనుకరించినచో ఎంతయో మేలని భావించరి. భగవద్బంధువులారా, ఇందులో ఎంత గొప్ప నీతిని ఆ గురువులు అందించారో. పరహితమునకై పాటుపడవలెను. వరుల సుఖమును తన సుఖముగా నెంచి చేతనైనంత వరకు పరులకు ఉపకారము కలుగజేయుటకై యత్నించవలెను. తన సుఖమును కొంత తగ్గించుకొని అయినను ప్రాణికోట్లకు ఈ సుఖమును కలుగజేయుట మహాత్ముల స్వభావం. అద్భుతమైన నీతి కథని మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.